సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వీడియో గైస్. ఈ వీడియోలో మనం వచ్చాము అడవిలో. చూడొచ్చు మీరు ఇక్కడ ఎక్కడ చూసినా కొండలు. అండ్ గైస్, ఇక్కడ ఒక గుహ ఉంది అని మాకు తెలిసింది. అది కూడా పాత కాలంది, ఆది మానవులు నివసించిన గుహ. ఎస్ గైస్, ఆది మానవులు నివసించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు కూడా తెలిసిందే. సో అంత పాత గుహ దగ్గర అయితే మనం ఈ వీడియోలో వెళ్ళబోతున్నాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈయన అయితే మాకు ఈ ప్లేస్ లో అయితే పిలుచుకుని వచ్చారు. ఇక్కడ ఒక ఆది మానవుల పాత గుహ ఉంది, రండి మీకు చూపిస్తాను. మీ ఛానల్, మీ ఆడియన్స్ ని చూపించండి అని. సో పదండి గైస్, ఎక్కడ ఉంది ఆ గుహ, తీసుకుని వెళ్తారా? సో ఇది ఒక పెద్ద గుట్ట, ఆ వైపు ఇంకా హైట్ లో ఉంది. సో ఆ వైపు వెళ్ళాలంట. సో వెళ్దామా? సో పదండి గైస్, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసుకొని, మా ఛానల్ లో కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పదండి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇక పదండి అక్కడ మనం యాత్ర అయితే చేద్దాం. ఇక్కడ రండి గైస్, మన వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టాము. సో ఇంకా ఆ గుహ ఎంత దూరం ఉందో మాకైతే తెలీదు, ఈయన పిలుచుకొని వెళ్తారంట. సో మనం వెళ్దాం రండి. సో గైస్, ఇక్కడ మనకు ఒక ఫార్మర్ కూడా దొరికారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈయనది ఇక్కడ ఉన్న పొలం వాళ్ళదే. ఇక్కడ ఆ గుహలో వీళ్ళ తాతలు కూడా నివసించారంట. అంటే ఇక్కడ వ్యవసాయం చేసుకుని నైట్ టైం ఇక్కడే స్టే చేసేవాళ్ళంట. సో ఆ కాలంది అప్పుడు కూడా యూస్ చేసుకున్నారు వాళ్ళు పాత గుహని. టైం ఎండ్ ఉంటుంది కదా, ఆ టైం లో కూడా భోజనం తినేది, వాటర్ అయితే తాగేది, రెస్ట్ చేసేది. ముందు ఈ అడవిలో వచ్చి సింబాల్ వచ్చేస్తా ఉన్నా, వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఆ సింబాల్ కే భయపడలేదు, ధర్మిస్తా ఉండేది అడవి. అంత ధైర్యవంతులు ఆ కాలంలో. ఆ కాలంలో వీళ్ళ తాత దగ్గర గన్ కూడా ఉండేదంట. సో గన్ తో సింహాల్ని దాడి చేసేవాళ్ళు వీళ్ళు, ధర్మే వాళ్ళు. ఊర్లో అంత ఇప్పుడు అంత ఈ పక్క వీళ్ళ తాత టాప్ అంట ఆ సమయంలో. పెద్ద మనిషి అని చెప్తారు కదా, నాయన టాప్ ఇక మా ఊర్లో. ఇట్లా పోవాలి, మా తాత కానీ, మా మామ కానీ, మా ముత్తాత కానీ, వాళ్ళ అబ్బా కానీ, వాళ్ళ అమ్మ ఎవరికి తెలియదు కదా బంగారం ఉంది. కానీ వేరే వాళ్ళు కాపాలని గోళ్ళని వాళ్ళు వచ్చి ఇష్టంలో దాన్ని చూసి మనం మామూలుగా ఏంటింది అది ఎత్తుకొచ్చి బంగారం తెలిసింది వాళ్ళకి. తెలిస్తేనే వచ్చి ఎట్లు బండి తీసుకొచ్చి ఎట్లు బండి పిలుచుకొని ఆ ఎట్లు పెడతాం కదా, దాదాపు కిలో బంగారం దొరికింది. కిలో బంగారం, కిలో బంగారం అయితే ఇప్పుడు 40 లక్షలు. కిలో బంగారం దొరుకుతుంది సంవత్సరానికి. ఆయన చచ్చినాడు సంవత్సరానికి. దేని వల్ల? బంగారం వచ్చింది వల్ల. ఎంత పెద్ద విషయం చూడండి. ఇక్కడ వచ్చి వీళ్ళ తాతల కాలంలో కదా, అప్పుడైతే ఇక్కడ బంగారం అంట, 1 కేజీ బంగారం. అక్కడ మెటల్ డిటెక్టర్ మెషిన్ ఉంటది కదా, సో బంగారం ని డిటెక్ట్ చేస్తుంది. సో ఆ మిషన్ తో ఇక్కడ వచ్చి వాళ్ళు సెర్చ్ చేసి తెలిసేసింది, వాళ్ళకి డిటెక్ట్ అయింది గోల్డ్. అది వచ్చి వాళ్ళు మెషిన్ తెచ్చుకొని తీసేసారు. ఆ కాలంలో 1 కేజీ బంగారం దొరికిందంట ఇక్కడే. ఆ తర్వాత అయితే ఆయన కొంత కాలంలోనే మరణించారంట ఆ గోల్డ్ తీయడం వలన. సో విలేజెస్ లో చెప్తారు కదా, సో ఇంటి పాత ఇంటి మూలల్లో గోల్డ్ లేస్తదని. సో అది ఎత్తితే చచ్చిపోతా అంటారు కదా, ఆ విషయం జరిగిందంట ఇక్కడ. సో అదే చెప్తున్నారు ఆయన అప్పటి నుంచి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. ఇదంతా వాళ్ళ తాతలదే అంతా ఈ నెల. అమేజింగ్. ఏమిది? ఉడతలు కాదప్పా, బటర్ఫ్లై. కరెక్ట్ బటర్ఫ్లై. గైస్
ఇక్కడ చూడండి ఎంత హైట్ లో వచ్చేసాం మనం. ఇది చూడండి గైస్, ఇది చూసారా మీరు? సో విలేజ్ లో ఉన్నారు, ఎవరో అదృష్టవంతులు చూసింటారు. ఇది చూడండి, ఎస్ గైస్ బటర్ఫ్లై చూడండి ఎలా తిరిగి కిందకి వెళ్తుందో. సో ఇది ఇంకా పచ్చగా ఉంది, వెయిట్ ఎక్కువ ఉంది ఇందులో. సో దానికోసం చూడండి త్వరగా కింద అయితే పడిపోతా ఉంది, చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇలాంటివే ఈ సమయంలో అయితే సిటీస్ లో ఎల్ఈడి లైట్స్ వేసి RGB లైట్ ఒకటి వేసి అయితే చేశారు దీన్ని స్పెషల్ గా. కానీ అడవిలో ఇలాగే ఉంటాయి ఇవి. బటర్ఫ్లై కదా, ఇది సీతాకోక చిలుకలు అంటారు. బటర్ఫ్లై రండి ఇక ముందుకు వెళ్దాం. అయితే మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆడ ఒక ఇల్లు కూడా. ఇది చూడండి బటర్ఫ్లై, ఎస్ ఎంత బాగున్నాయి చూడొచ్చు. నేను ఫస్ట్ టైం చూసాను ఇవి. అండ్ ఇది చూడండి, ఇక్కడ ఒక ఇల్లు ఉండేదంట చెప్తున్నారు ఈయన. ముందుగా పాత పాండవ గొర్రెలు ఇల్లు ఉంది ఇక్కడ. ఇక్కడ పాండవ గొర్రెలు ఇల్లు ఉంది అంటే దాదాపు ఈ ప్లేస్ లోనే దాదాపు 2 మెట్లు 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఇక్కడ. 2 అంతస్తుల బిల్డింగ్ ఉండేదంట ఇక్కడ. పాండవ గొర్రెలు రాళ్లతో కట్టినది. పాండవులు కౌరవులు కదా ఆ కాలం ఉందే. ఇంతవరకు ఇద్దరు వర్షాలు పడి కూలిపోయినాయి. ఇది వర్షాలు పడి కూలిపోయిందంట ఇక్కడే. ఆ రాళ్ళే చూడండి ఇంకా ఉన్నాయి, ఈ రాళ్ళు పేర్చినట్టు అలాగే ఉన్నాయి చూడండి. సో ఇది మొత్తం కాంపౌండ్ అంట ఇది. ఇక్కడ చూడండి మనం వచ్చినప్పుడు ఇక్కడ డోర్ లాగా ఉంది. ఇది చూడండి, ఇది గేట్ లాగా ఉంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు గేట్ లాగే ఉంది. మనం ఎక్కుతా ఉంటే ఇక్కడ పైకి. రండి ఎక్కుదాం, ఇంకా ముందుకు వెళ్దాము. గైస్ ఎక్కేస్తాం ఫైనలీ. గైస్ ఇక్కడ వరకు వచ్చాం మనం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని కనబడుతున్నాయి. అండ్ ఈ ప్లేస్ చూడండి మొత్తం అడవి గైస్. ఇది అడవిలో అక్కడక్కడ ఇల్లు కూడా ఉన్నాయి. అండ్ కొండ పైన అయితే మనం వచ్చేసాం. ఇక్కడ పాండవులు కౌరవులు ఉండేవాళ్ళంట. అండ్ దానికంటే ముందు ఇక్కడ ఆది మానవులు కూడా నివసించారు. పడితే మాత్రం మర్చిపోవాల్సిందే. చూడొచ్చు ఇక్కడ ఎంత లోతులో ఉందో గైస్. ఇక్కడ మన కెమెరా మ్యాన్ అయితే కాస్త డౌట్ గా ఉంది, మంచి సీన్స్ మీకు చూపిస్తున్నాడో లేదో అని. సో వీడు వస్తాడు కెమెరాకి ఇప్పుడు. ఇక్కడ బనానా చూడండి ఎంత బాగా ఫార్మింగ్ చేస్తున్నారు, బనానా ఫార్మింగ్. గైస్ అద్భుతంగా ఉంది నిజంగా. ఇక్కడ గాలి విపరీతంగా వేస్తా ఉంది. కొండ పైన ఉన్నాం కదా, వాడు కిందకి దిగుతున్నాడు. వచ్చేరా గైస్ ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. అద్భుతంగా ఉంది. వావ్ గైస్, అద్భుతమైన ప్లేస్ లో వచ్చినాం. ఇక్కడ చూడండి ఒక రాయి కూడా పెట్టినారు. నీళ్ళు కూడా ఉంది. అదే దీపం పెట్టేది, దీపం పెట్టేది. ఇక్కడ దీపం పెడతారంట ఎందుకు? పూజలంతా పూజలు చేస్తారు. కొన్ని పండుగలు వస్తే ఆ పండుగలకి ఇక్కడ దీపాలు పెడతారు. పండుగలకి ఇక్కడ వచ్చి దీపాలు పెడతారంట. వర్షాల కోసం, వర్షాలు పడడం కోసం అయితే ఇక్కడ వచ్చి పూజ చేస్తారు. ఓ గైస్ అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎంత హైట్ లో ఉంది. దానిపైన ఇక్కడ వచ్చి దీపం పెడతారంట. అద్భుతంగా పెట్టినారు వీళ్ళు. పడడంలో గట్టిగా ఉంది, గాలి విపరీతంగా వేస్తుంది ఇక్కడ. ఓ గైస్ ఫీలింగ్ సో గుడ్. ఇక్కడ చూడండి ఇది మొత్తం అడవి చూడండి. మా కంటి చూపు ఎక్కడి వరకు వెళ్తుందో అన్ని గుట్టలు అడవి మాత్రమే కనబడతాయి. చూడండి ఇక్కడ దగ్గరలోనే ఇల్లులు ఉన్నాయి. సో దూరంగా ఏ ఇల్లు కనబడుతుంది మీకు ఆ లొకేషన్ లో చూడండి. ఎక్కడ ఈ వైపు అయితే ఏమీ లేవు.
వైపు ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడిప్పుడే ఇక్కడ కొన్ని విలేజెస్ అయితే విస్తరించాయి. ఆ కాలంలో ఇక్కడ ఏమీ ఒక మనిషి జాడ కూడా లేదు. ఆ సమయంలో అందరూ ఇక్కడ ఈ వైపు ఉండేవాళ్ళు. జింగాలాల అనేవాళ్ళు అడవి మనుషులే, ఆది మానవులే ఉండేవాళ్ళు ఆ వైపు. సో అప్పుడైతే లాంగ్వేజ్ ఏమి అప్పుడు జింగాలాల ఊ అని అయితే ఉండేవాళ్ళు. ప్రకృతి ఎంత బాగుందో ఆ వైపు రైతులు ఎక్కువగా ఉన్నారు. సో చూడండి 4 వైపులు చుట్టూ ఏ వైపు చూసినా వ్యవసాయం ఈ వైపు ఉంది, ఆ వైపు మొత్తం అడవినే. తమిళనాడుకి వెళ్తుంది ఆ వైపు లొకేషన్. సో మనం ఈ వైపు చూడండి, ఇక్కడ ఒక రాయి గుట్ట చూడండి, ఇక్కడ ఒకటి గైస్ ఇక్కడ చూడండి. ఓహో ఎంత డేంజరస్ గా ఉందో. రాళ్ళు చూడండి, ఆ గుట్ట ఒక వెరైటీగా ఉంది కదా. ఆది మానవులు నివసించినప్పుడు అంత టెక్నాలజీ కూడా లేదు. వాళ్ళు రాళ్ళు పెట్టుకొని పగలగొట్టి గుహ చేసుకునే వాళ్ళు. సో ఆ గుహ చూపిస్తానని పిలుచుకుని వచ్చారు. ఆ గుహ ఎక్కడ రాళ్ళు బండ పైన అయితే మనం వచ్చేసాం, ఈ పెద్ద గుట్ట పైన. గుహ చూపిద్దామని వచ్చినాము. ఇది పెద్ద కొండ, ఎవరు ఎక్కలేదు, సుస్తైపోతారని చెప్పి గుహ మాత్రము కింద ఉంది. కింద ఇక్కడ పిలుచుకుని వచ్చే ఎందుకంటే ఈ లొకేషన్ లో పైన ఎక్కలేదు, మీరు భయం పెడతారని వాళ్ళంతా భయం పెడతాను, ఇంత పెద్ద కొండ ఎప్పుడు ఎక్కేదని. మళ్ళీ అది లొకేషన్ కోసం నేను పిలుచుకుని వచ్చిన. కింద ఉంది గుహ, కింద మేము స్టార్టింగ్ లో వచ్చినాం కదా, అక్కడే ఉంది. అక్కడ ఉందా? మాకు కనపడలేదు. అక్కడ చెట్టుల్లో ఉంది. ఆ బాహుబలి సినిమాలో ఎలా చెట్టుల్లో గుహ ఉంటుందో ఆ విధంగా వీళ్ళు కూడా గుహ అక్కడే ఉందంట. మనం ఎక్కడో ఇక్కడ దాకా పిలుచుకొని వచ్చారు, ఈ మంచి ప్లేస్ చూపిద్దామని. వీళ్ళు చెప్పలేదు కానీ అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం. ఆ గుహ చూపిద్దామని మనం వచ్చాము. గుహ దగ్గర వెళ్దామా? గుహ చూపించండి ఫస్ట్. రండి గైస్, ఆ ప్లేస్ చూసుకోండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ రాయి చూడండి ఎలా వెళ్ళిపోయిందో, వేరుగా ఉంది ఆ రాయి చూడండి. సో అక్కడ చూడండి గుట్ట పైన ఒక మ్యాంగో చెట్టు కదా అది గైస్, మ్యాంగో ప్లాంట్ చూడండి ఎలా ఉందో. నేచర్ బ్యూటీ చూడండి. వావ్, ఇది చూపించు, సన్సెట్ అవుతా ఉంది. ఇప్పుడు మనం త్వరగా గుహ దగ్గర వెళ్దాం పదండి గైస్. వీళ్ళు గుహ అని ఈ ప్లేస్ మనకు చూపించడం కోసం అయితే పిలుచుకుని వచ్చారు, కానీ అద్భుతంగా ఉంది. అక్కడ ఆ గుహ దగ్గర వెళ్దాం. గైస్ ఇక్కడ చూడండి, పాండవులు నివసించిన గోడలు ఇవి. సో ఇక్కడ చూడండి బాగా కనబడుతా ఉంది పేర్చింది. ఆ కాలంలో పాండవులు పేర్చిన రాళ్ళు ఇవి. సో ఇల్లు కట్టుకున్నారంట రాళ్లతోనే ఇక్కడ పాండవులు. అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక గుహ అంట గైస్, తురం గుహ అంట ఇది. ఈ వైపు దూరి ఆ వైపు బయటకు వస్తామంట, ఆ గుట్ట ఆ వైపు. సో అంత పెద్ద గుహ అంట ఇది. ఈ సమయంలో అయితే ఏమో మూసేసారు వీళ్ళే రాళ్ళు వేసి. సో ప్రమాదం ఏమైనా జరగచ్చు అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ వైపు దూరి ఆ వైపు బయటకు వస్తామంట. సో ఆ గుహ ఇంకా కిందకు వెళ్ళాలంట. మనం పదండి వెళ్దాము. సో ఇక్కడ ఎంత డేంజరస్గా ఉందో చూడండి, దిగేకి అడ్వెంచర్. పైనుంచి వాటర్ అయితే పడితే వాటర్ ఫాల్ ఇక్కడ అయితే ఇక్కడ వచ్చి సేమ్ బాహుబలి లొకేషన్ అయితే ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ నుంచి అతను పైకి ఎక్కుతాడు కదా ప్రభాస్, ఆ విధంగా ఆ చెట్టు కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వీడు అదే చేస్తున్నాడు చూడండి, ఇక్కడ బాహుబలి అంట ఎక్కుతున్నాడు. ఇది మొత్తం ఆ విధంగానే ఉంది చూడొచ్చు మీరు. ఇక్కడ కింద చూడండి, ఈ దావతో వెళ్ళాలంట. ఇప్పుడు మనము రండి వెళ్దాము.
ఓ దారి దొరికిందా? గుహకు దారి దొరికిందా లేదా? ఎక్కడ అదే గైస్ గుహ అక్కడ ఉందంట. సో ఆ రాయి కింద మన బైక్లు ఆడే ఉన్నాయి. మన బైకులు అక్కడే ఉన్నాయి. మేమంతా గుహ మీదనే నిలిచినాం. ఇది మొత్తం గుహ. ఇది మొత్తం గుహ. ఇది కిందకి గైస్ అది ఉంటే ఉన్ని గుహ పైన ఉన్నాం మనము. మనం ఈడే కదా ఇంట్రో చేసిండేది, వీళ్ళు చూపించి ఇక్కడ ఇంట్రో అయితే తీసాం మనం. వీళ్ళే సో ఆ ప్లేస్ ని కూడా చూపిద్దామని మాకు చెప్పకుండా పిలుచుకుని పెద్ద కొండ కదా, మంచి ప్లేస్ అయితే చూపించారు. దిగడానికి చాలా కష్టం. కదా మనము పెట్టేసినారు. ఎందుకంటే ఇక్కడ పులిలంతా లోపల వచ్చేస్తా ఉంది. ఎవరు లోపలికి వచ్చలేదు. ఇప్పుడు కొంచెం చూసి జాగ్రత్త పోలా. ఎందుకంటే పాములు సింబాలు అంతా ఉంటాయి. కొంచెం చూసి రిక్స్, చాలా రిక్స్ అంతా చూసుకొని కోసం మనం చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళ తాత వాళ్ళు మేకలు అన్ని ఇక్కడ పెట్టుకునే వాళ్ళంట ఒక సమయంలో. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత ఒక ఇంటిపై నుంచి దూకినట్టు దూకాలి. ఇక్కడ చూపించు. ఫైనల్లీ ఎక్కడెక్కడో ఎక్కాము, ఎక్కడెక్కడో దిగాము. ఫైనల్లీ ఆ టనల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఎస్ గైస్, ఆ టనల్ ముందరే మనం ఉన్నాము. ఈయన కూడా చూడండి ఇక్కడ పక్కనే ఉంది. మీరు ఎన్ని రోజులైంది ఇక్కడ వచ్చి? దాదాపు వచ్చిన 15 సంవత్సరాలు అయింది. ఎందువల్ల అంటే అబ్బాయికి చంపి చేసి పోర్చి లోపల పెట్టిన దానికి అప్పటి నుండి భయం పడి ఎవరు రాలేకుండా 15 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ సారి వస్తాము. అందువల్ల ఇది అడవిలాగా మొత్తము కలిసిపోయింది. ఎవరు జనాలు రాకుండా ఎవరు పోకుండా మొత్తం గొంతులు కొండలు అవన్నీ కంపులు అవన్నీ ఒకటిలాగా అయిపోయినాయి. అంతా ఈ రోడ్డు మొత్తం ముందు కాలంలో ఇది రోడ్ లాగా ఉంది. దానికి ఇప్పుడు అడవిలాగా అయిపోయింది. దానికి ఇప్పుడు భయంపడి ఆ పిల్లల వల్ల భయంపడి ఎవరు రారు ఇక్కడికి. ఓకే గైస్, ఈయన చెప్తుంది ఏమంటే వీళ్ళ పొలాలు ఇక్కడ దగ్గర ఇవే అన్నాను కదా, ఇవే వీళ్ళ పొలాలు. సో వీళ్ళు కూడా ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాలు అయిందట. ఎందుకంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. సో దాని భయం వలన ఇక్కడ ఎవరు రారు అంటున్నారు ఈయన. సో మనం ఆ గుహని కూడా మిమ్మల్ని చూపించేద్దాము. ఇంత డేంజరస్ గా కూడా మారిందంట ఈ గుహ, హాంటెడ్ అంట. సో లోపలికి వెళ్ళేది కూడా ఆ గుహ చూద్దాం రండి. ఫస్ట్ పదండి ఆ గుహని చూపించండి. ఓ గైస్ చూడండి, అందరు వచ్చేసాం. ఇక్కడ గుహ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఆ గుహ ఉంది. ఇక్కడ నుంచి అండ్ ఇంకా వెళ్తే ఆ లోపల కూడా వెళ్తుందంట గైస్. ఇక్కడ నుంచి అక్కడ మనం చూపించాం కదా, సో అక్కడ వరకు వెళ్ళిపోతుందంట ఈ గుహ. చూడొచ్చు ఇక్కడ ఇక్కడే పొలాల వాళ్ళు. సో లోపలికి వెళ్ళేదండి చాలా ప్రమాదం అని చెప్తున్నారు. సో అక్కడ చూడండి గైస్, సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తా ఉంది. మనకు ఎక్కడి వరకు కనబడుతుందో అక్కడి వరకు సో చూడొచ్చు. కాస్త లోపలైతే వెళ్ళే నేను ట్రై చేస్తాను. ఉండండి, లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం మనము. చూడండి అయ్యేది గైస్. సో ఎంత లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి రాయి. ఏమో శబ్దం వస్తుంది. పద బయటికి పదండి. ఏదో ఇది పక్షులు ఏదో పక్షులు అయితే ఉన్నాయి లోపల గైస్. రాయి చేస్తే శబ్దం వస్తుంది. వీళ్ళందరూ చూడండి బయటకు వెళ్ళిపోయారు భయంతో. సో ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు. చాలా భయం, చాలా డేంజరస్. ఇది నిజంగా చాలా హాంటెడ్ గుహ. ఇది ఆది మానవులు జీవించారు ఇక్కడ, పాండవులు జీవించారు ఇక్కడ. ఈ ప్లేస్ అది ఎంత లోపల వెళ్ళినా కూడా వెళ్తూనే ఉంటది అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో వద్దు, మీరు రిస్క్ తీసుకోవద్దు, పదండి ఇక్కడ దాకా మీరు చాలు చూపించండి అంటున్నారు ఆయనే. పదండి గుహ చూడండి. ఇక్కడ ఆది మానవులు నివసించిన ప్లేస్ లో మనం ఫైనల్లీ వచ్చాం గైస్. ఒక గుహలో అడ్వెంచర్ చేయడానికి చాలా కష్టం పడాము. సో ఈవినింగ్ కూడా అవుతా ఉంది. వీళ్ళు వద్దు ఇక్కడి నుంచి, త్వరగా మీరు ముగించుకుని మీ పని వెళ్ళిపోండి అంటున్నారు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చంట. సో ఇక్కడ వీళ్ళ తాతలు మేకలు ఆవులు పెట్టుకునే వాళ్ళంట ఇక్కడే. అంటే ఒక సమయంలో ఇది మొత్తం కాస్త బాగా పెట్టుకునే వాళ్ళంట గైస్. ఈయన చూపిస్తున్నారు అక్కడ ఒక్క కనబడుతుంది చూడండి గుహ అని. సో రండి ఇక్కడ. అవునా,
ఇదే దారి అంట చూడండి, ఇక్కడ బాగా కనబడుతుంది. సో ఇది వచ్చిపోయాకి దారి ఇక్కడ నుంచి గుహకు అయితే వస్తుంది. అండ్ అక్కడ ఒక గుహ ఉంది బాగా కనబడుతుంది మాకు, అదే కదా వెళ్ళక అవుతుందా చూద్దాం, ట్రై చేద్దాం అంటున్నారు. సో చూడండి అక్కడ ఒక గుహ ఉంది, వద్దు అంటున్నారు గైస్, ఏనా వద్దా వెళ్ళిపోదాం పదండి. సో ఈవినింగ్ కూడా అవుతా ఉంది సన్సెట్ చూడండి, వెళ్ళిపోదాం అంటున్నారు. అండ్ ఈ ఎన్నకి పాపం చెప్పులు కూడా వేసుకొని రాలేదు, వాళ్ళ పొలాలు కూడా పెట్టేసి వచ్చేస్తారు చెప్పులు. సో ముళ్ళు గుట్ట మొత్తం తిరిగినారు మా కోసం. రండినా గైస్, మాకు చాలా హెల్ప్ అయితే చేశారు ఈయన. ఇంత పెద్ద గుట్ట ఎక్కి దిగి ఇది మొత్తం మాకు చూపించారు చెప్పులు లేకుండా. సో ఇక వీళ్ళ పొలం దగ్గర పెట్టేసి వచ్చేసారు చెప్పులు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది చూపించినందుకు. 15-16 సంవత్సరాలు అయితే దాటిందంట ఈయన ఇక్కడ వచ్చి. ఇక్కడే వీళ్ళు పొలాలు పెట్టుకుని రాలేదంటే ఇది చాలా హాంటెడ్ అని చెప్తున్నారు. పదండి, ఇదే గైస్ ఫైనల్లీ గుహ చూపించారు. అక్కడ మనం లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈయన వచ్చి మాకు కాస్త చెప్పారు దీని గురించి. సో ఇలా వెళ్ళదండి అన్నారు. సో ఒక ఘటన జరిగిందంట లోపల, వద్దు మీరు వెళ్ళొద్దు అంటున్నారు. సో మనం ఇక్కడే ఆపేద్దాం అనుకుంటాం. పదండి, ఇక్కడ వెళ్తున్నారు అందరూ, రూట్ చూడండి, రండి మేము కూడా వెళ్తాము. బాగుంది ఒకటిలో ఇంకా దీనివల్ల భయపడి వచ్చేసాము, ఈ కొండ మొత్తం తిప్పించి వచ్చారు. గుహ లోపలికి అయితే మనం వచ్చాము. సో ఇక్కడే ఇంట్రో వీళ్ళు తిప్పించారు మమ్మల్ని. ఫైనల్ ఒక మంచి అడ్వెంచర్ అయితే చేసాం మనము. భయంకరంగా ఉంది చూడండి. లోపలికి ఇంకా వెళ్ళొచ్చు అన్నారు ఈయన. సో ఇప్పుడు వెళ్ళొద్దండి, ఇది హాంటెడ్ గా మారింది, వద్దు అని మాకు ఇగ్నోర్ చేశారా, వద్దు వెళ్ళొద్దు అన్నారు. సో మనం ఇక్కడ ఉన్న వాళ్ళ మాట వినాలి కాబట్టి ఇది మొత్తం అయితే అడవి జంతువులు కూడా ఉంటాయి ఇక్కడ, త్వరగా వెళ్ళిపోండి అంటున్నారు ఈయన. సో మీరు ఈ వీడియోలో మంచి రెస్పాన్స్ అయితే చూపిస్తే మనం ఆ ఫస్ట్ వెళ్ళిన ఆ గుట్ట పైన అయితే మనం క్యాంపింగ్ అయితే చేస్తాం. ఎస్ గైస్, అక్కడ క్యాంపింగ్ చేస్తే అదిరిపోతుంది వ్యూ. సో మీరు త్వరగా ఈ వీడియోలో మంచి రెస్పాన్స్ అయితే చూపించండి, అక్కడ మనం వెళ్దాము. కామెంట్ చేయండి గైస్, మనం అక్కడ క్యాంపింగ్ చేయాలంటే మంచి మీరు కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసుకోండి. సో మేము వెళ్ళలేదు. ఓకే, ఇంతే గైస్ ఈ వీడియో చూడండి. మనం మధ్యాహ్నం మార్నింగ్ అయితే వచ్చాము, ఇప్పుడు మొత్తం ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడతా ఉంది. ఇదే గైస్ ఫైనలీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మా ఛానల్లో కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి గైస్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంత వరకు బాయ్ బాయ్.